నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని విపక్ష పార్టీలకు పక్కలో బల్లెంలా తయారైనట్టే కనిపిస్తున్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అన్ని విషయాల్లోనూ ఇబ్బంది పెడుతూ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే మోదీని గద్దెదించాలని కేసీఆర్, మమతా బెనర్జీ లాంటి వారు బలంగా పూనుకున్నట్టు స్పష్టమవుతోంది. నాయకత్వ లోపంతో కునారిల్లుతోన్న కాంగ్రెస్తో ఇక లాభం లేదని, తామే బీజేపీకి ప్రత్యామ్నాయమని బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కానున్నారా? మమతా బెనర్జీ సహకారంతో మోదీని ఢీకొడతారా? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీపై పోరు మరింత తీవ్రం చేస్తేనే మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారా అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదే సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. అందుకే గత కొన్నాళ్లుగా కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య తరచుగా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు గులాబీ బాస్. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై గట్టిగా విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులకు కారణం కేంద్ర ప్రభుత్వమే అన్న విషయాన్ని పదే పదే హైలైట్ చేస్తున్నారు కేసీఆర్. ఇక బీజేపీపై పోరు మరింత తీవ్రతరం చేసేందుకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మోదీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తోన్న కేసీఆర్ అటు కాంగ్రెస్కు దగ్గరవుతారా, లేదంటే మూడో ప్రత్యామ్నాయం లక్ష్యంగా మమతా బెనర్జీ లాంటి వారితో చేతులు కలుపుతారా అన్న సస్పెన్స్ త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు టీఆర్ఎస్ ఇప్పటి వరకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలపడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం టీఆర్ఎస్తో కలిసి పనిచేయనుందన్న వార్తలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఐపాక్ ప్రతినిధులతో టీఆర్ఎస్ నాయకులు మంతనాలు సాగించారు. కేంద్రంపై ఒంటి కాలిపై లేస్తోన్న టీఆర్ఎస్ను ఐపాక్ టీం జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ, స్టాలిన్, వైఎస్ జగన్, కేసీఆర్ లాంటి వారి భాగస్వామ్యంలో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ముందుకు తీసుకుపోయే విధంగా పీకే టీం వ్యూహరచన చేస్తోందట. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో కూటమి కట్టి జాతీయ స్థాయిలో మోదీకి ఎదురెళ్లిన చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. వాస్తవానికి చంద్రబాబు అంటేని ఎత్తులకు పై ఎత్తులు వేసే చాణక్యుడిగా రాజకీయ వర్గాల్లో పెద్ద పేరే ఉంది. ఆయన ఎప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ ఎలా మాట్లాడతారు, ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, ఎటువంటి వ్యూహాలు రచిస్తారు ఎవరికీ అంతుపట్టదు. ఒక రాజకీయవేత్తగా అపారమైన రాజకీయ అనుభవం గడించిన చంద్రబాబు మోదీని ఢీకొట్టడంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల విషయంలో తనదైన శైలిలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలో దిగి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నాడు తెలంగాణలో కాంగ్రెస్ కూటమిలో చేరిన చంద్రబాబు ఆ తర్వాత ఢిల్లీలో రాహుల్ని కలిసి శాలువా కప్పి సత్కరించి చేయి కలిపి మేమంతా ఒక్కటే అన్నట్లుగా సంకేతాలు పంపారు. ఆపై దేశంలో కాంగ్రెస్కు మద్దతుగా బాబు ప్రచారం చేసిన చోటల్లా హస్తం పార్టీకి భారీ పరాజయాలే ఎదురయ్యాయి. దేశవ్యాప్తంగా హస్తం పార్టీ భారీ పరాజయాన్ని చవిచూసింది. దీంతో మోదీ లాంటి బలమైన నాయకుణ్ణి ఢీకొట్టడంలో చంద్రబాబు సాధించలేని విజయాన్ని కేసీఆర్ సాధించగలరా అన్నదే ప్రశ్న. విపక్ష పార్టీలను కూడగట్టి బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ లాంటి బలమైన శక్తులతో కమల సామ్రాజ్యాన్ని ఏ మేరకు కూల్చగలరో తేలాల్సి ఉంది. ఎందుకు కేసీఆర్ మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు? ఈ 7.5 ఏళ్లలో నిధుల విషయంలో తెలంగాణకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా స్పందించని కేసీఆర్ ఇప్పుడే ఎందుకు బీజేపీపై యుద్ధం ప్రకటించారు? యాంటీ బీజేపీ లక్ష్యంగా దూసుకెళ్తున్న కేసీఆర్ అనుకున్న లక్ష్యం సాధిస్తారా? కొడుకు కేటీఆర్ సంగతేంటి? ఎప్పటి నుండో తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని స్వయంగా కేసీఆరే పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. అయితే గులాబీ బాస్ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ మోదీని టార్గెట్ చేయలేదు. ఇప్పటికిప్పుడు బీజేపీని టార్గెట్ చేయడానికి తెలంగాణలో కమలం పార్టీ బలపడడమే కారణమంటున్నారు పరిశీలకులు. హుజురాబాద్ ఓటమితో బీజేపీని టార్గెట్ చేయాలని
కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్పై రేవంత్ రెడ్డి లాంటి నేతలు బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తూ ఢిల్లీ లెవెల్లో మాత్రం మోదీ ప్రభుత్వంతో దోస్తీ చేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం విషయంలో మౌనంగా ఉంటూ తెరచాటున సహకరించారని ఆరోపణ ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో తన గళంలో జోరు పెంచారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలోనే బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని, పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోయారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. యాసంగి బియ్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేశారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందన్న అర్థమొచ్చేలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలు ఇప్పటికిప్పుడు తీసుకున్నవైతే కావు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలను ప్రైవేటీకరించడం, అమ్మే అంశం చాలా రోజుల నుంచే నడుస్తోంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికిప్పుడు పెరిగినవి కావు. ప్రస్తుతం టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. దీంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే ప్రమాదం ఉండడంతో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీకి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. మోడీని, అమిత్ షానే ఢీకొనే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మరొకసారి ఫ్రంట్ కట్టేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా కలకత్తా సంబంధించినటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. బెంగాల్లో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత మమతా బెనర్జీ ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లేకుండా ఒక ఫ్రంట్ కట్టేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా మహారాష్ట్ర వెళ్ళి శరద్ పవార్ను కలిసినటువంటి దీది మమతా బెనర్జీ రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్, మమతా బెనర్జీ కనుక కలిసి మా బీజేపీకి, కాంగ్రెస్కి సమదూరం పాటించేటటువంటి ఒక ఫ్రంట్ని గనక భారతదేశంలో తీసుకురాగలిగితే మూడో ప్రత్యామ్నాయంగా, మూడో తృతీయ కూటమిగా ఇది ఒక బలమైనటువంటి కూటమిగా భారతదేశ రాజకీయ చిత్రం పటం పైన ఆవిర్భవించేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితి ఒకప్పటిలా లేదు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎంగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. మొదటి 5 ఏళ్లు దేశం గర్వించే అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అబ్బురపరిచేలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి ప్రజల మనసులు చూరగొన్నారు. రైతులకు పెద్దపీట వేశారు. సంక్షేమ జల్లు కురిపించారు. కేసీఆర్ పనితనానికి మెచ్చి తెలంగాణ ప్రజలు రెండో దఫా అవకాశం ఇచ్చారు. అయితే ఈ 7.5 కాలంలో తెలంగాణ ఎటువైపు పయనించింది, అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాలపై దృష్టి పెడితే మాత్రం ప్రజలు కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 7.5 అధికార పార్టీగా పూర్తి రాజకీయ అజెండాని అమలు చేస్తోంది గులాబీ పార్టీ. అత్యుత్సాహంతో ఇచ్చిన కొన్ని హామీలు అటకెక్కినా కొన్ని పథకాలను మాత్రం ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. పార్టీ, ప్రభుత్వం దాదాపు వన్ మ్యాన్ షో అన్న ముద్ర అయితే చెరిగిపోలేదు. వారసుడు కేటీఆర్ను ఇంకా ప్రజలు పూర్తి స్థాయిలో అధినేతగా గుర్తించడం లేదు. కొడుకు కేటీఆర్ను సీఎం చేయాలన్న కోరిక గులాబీ బాస్కు అలాగే ఉండిపోయింది. అభివృద్ధి, సంక్షేమాలను బ్యాలెన్స్ చేసుకోవడంలో మాత్రం కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల పేదలకు 3 ఎకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికి తాగునీరు, ఇలా టీఆర్ఎస్ పథకాల జాబితా చాలా కనిపిస్తుంది. కానీ ఆచరణ సాధ్యం కాని ఈ పథకాలు ఎంతవరకు వచ్చాయంటే సంతృప్తికరమైన సమాధానం దొరకదు. దేశంలో నరేంద్ర మోదీ హవా ప్రారంభమైన తరువాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్లమెంటులో సంఖ్యాపరంగా చూసుకుంటే ప్రాంతీయ పార్టీల స్థాయికి తగ్గిపోయింది. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను కూడబలుక్కుని ముందుకు సాగితే జాతీయ స్థాయిలో చక్రం తిప్పొచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా టీఆర్ఎస్ వర్గాల్లో చాలా కాలం నుండే ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగు నేల నుండి ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ద్వారా జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేవెగౌడ సమయంలో చంద్రబాబు జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీల భూమికను పోషించారు. 2019 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్తో కూటమి కట్టి బాబు అనుకున్న లక్ష్యం సాధించలేకపోయారు.
ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలకు శ్రీకారం చుట్టి మోదీని ఢీకొట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పగ్గాలను కేటీఆర్కు అప్పగిస్తారని తెలుస్తోంది. త్వరలోనే కొడుకు కేటీఆర్కు పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కేటీఆర్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపి జాతీయ రాజకీయాల్లో తాను చక్రం తిప్పాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా సుపరిచితమే. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేసి మోదీపై యుద్ధం ప్రకటించాలన్న ఆలోచన దీదీకి ఏనాటి నుంచో ఉంది. అయితే 2024 ఎన్నికల నాటికి ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలని బెంగాల్ టైగర్ పావులు కదుపుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు దీదీ. కేసీఆర్, స్టాలిన్, జగన్ లాంటి బలమైన నేతలను కలుపుకొని మోదీకి ఎదురు వెళ్లాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలు మోదీ వర్సెస్ దీదీగా మారనున్నాయా? మమత టార్గెట్ ఢిల్లీ పీఠమా? దేశ రాజకీయాలపై దీదీ ఫోకస్ పెంచడం దేనికి సంకేతం? కేసీఆర్ ఒక్కరే కాదు, అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జాతీయ రాజకీయాలను శాసించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీపై కేసీఆర్ కంటే ఎక్కువ కోపం దీదీది. మమతా బెనర్జీ గతంలో రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. బీజేపీయేతర పక్షాలకు రాహుల్ నాయకత్వం వహించాలన్నారు. అయితే అదంతా గతం. ఏమైందో ఏమో గానీ ఇప్పుడు ఆమె తిరగబడ్డారు. తాజాగా కాంగ్రెస్ పై కూడా మమతా బెనర్జీ విమర్శలు ఎక్కుపెట్టడం చూస్తుంటే ఆమె మూడో కూటమికే మొగ్గు చూపుతున్నారని అర్థమైపోతోంది. దేశంలో యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించిన మమత ఎన్డీఏను ఓడించడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఇచ్చిన ఊపుతో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన దీదీ కాంగ్రెస్ స్థానాన్ని తృణమూల్ భర్తీ చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఆ మధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ హ్యాట్రిక్ విజయం తర్వాత మమత ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం లేదని, అసలు కాంగ్రెసే అవసరం లేదని అంటున్నారామె. యూపీఏనా, అదెక్కడుంది అని ప్రశ్నించి తీవ్ర కలకలం రేపారు. మరోవైపు మమతా బెనర్జీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శల డోసు పెంచడం కీలక పరిణామం. బెంగాల్ ఎన్నికల్లో మమతకు బ్యాక్ బోన్గా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ సమీకరణాలు ఫలించకపోవడంతో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు పీకే. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ కీలకమే. కానీ గత 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 90% ఎన్నికల్లో ఓటమి పాలైందని అన్నారు పీకే. ఆ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తికి మాత్రమే ఉన్న దైవిక హక్కు కాదనే విషయం గుర్తించాలన్నారు. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించుకుందామంటూ పరోక్షంగా రాహుల్ సామర్థ్యాన్ని ప్రశ్నించారాయన. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ఇటువంటి విమర్శల వెనుక మమతా బెనర్జీ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మమత అన్న 3 అక్షరాలపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం తేలికేననడం, యూపీఏ అంటే ఏంటి అని ఎగతాళిగా ఎదురు ప్రశ్నలు వేస్తూ అదిప్పుడు లేదని తేలిగ్గా మాట్లాడడం ద్వారా మమత నలుగురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని మమత ఎప్పటి నుంచో కన్నేశారని అందరూ అనుకుంటున్నమాట. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆమె సర్వశక్తులు ధారపోసి విజయం సాధించారని, ఇక హస్తినపై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారని తృణమూల్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. రాజకీయాలు అన్నాక ధీమా ఉండాల్సిందే. కోరికలు, కలలు కనడం సహజం. కానీ గాలిలో మేడలు కడితే అభాసు పాలవడం ఖాయం. నిజంగా మమతకు ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించే సత్తా ఉందా అన్నదే సందేహం. అసలే మమత కోపధారి మనిషి అని ఆమెను దగ్గర నుంచి పరిశీలిస్తున్న నేతలు అంటున్నారు. ముక్కు మీదే కోపం ఉన్న ఆమె జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలరా? ఎన్డీఏ కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇక తానే దేశానికి దిక్కని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం పగటి కలలేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు కొట్టిపారేయలేనివి. కనీసం 10 రాష్ట్రాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ ఓట్ల వాటా 30% వరకు ఉంది.
దేశ స్థాయిలో దానిని తృణమూల్తో పోల్చడం కూడా సరికాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మమత తనను తాను జాతీయ స్థాయి నాయకురాలిగా చెప్పుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలు ఎంతో కొంత ఉపకరిస్తాయే తప్ప ఆమెను ఢిల్లీ పీఠం మీద కూర్చోబెట్టలేవని చెబుతున్నారు. దేశంలోని విపక్షాలను మమత ఏకం చేసినా ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ సహకారం లేకుండా మోదీని గద్దెదించడం అంత తేలిక కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరే ఉంది. చాలా రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపులో పీకే వ్యూహాలు గట్టిగానే పనిచేశాయి. అయితే ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు. మోదీని దించేందుకు మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి వారితో కలిసి ముందుకు నడవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వ్యూహం రచిస్తున్నారంటే ప్రత్యర్థి పార్టీలు వణికిపోవాల్సిందే, పరాజయాన్ని మూటగట్టుకోవాల్సిందే. ఎన్నికల బరిలో దిగారంటే మహామహులు సైతం మట్టి కరవాల్సిందే. అందుకే ఆయనకు రాజకీయాల్లో పాపులారిటీ తెగ పెరిగిపోయింది. పీకే ప్రతిభకు, రాజకీయ చతురతకు ఉదాహరణలు అనేకమున్నాయి. ఈ నేపథ్యంలోని ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆయన నేతృత్వంలోని ఐపాక్ సంస్థ వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఒకదాని తరువాత ఒకటి ఎగబడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు, కేవలం పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నారు. 2014లో మోదీ, అమిత్ షా ద్వయం గెలుపునకు వ్యూహాలను రచించడంతో ఆయన పేరు ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అటు తర్వాత పీకే తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లో అక్కడి జేడీయూలో చేరారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను రచిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కోసం పనిచేశారు. ఆ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించడంలో కీలక భూమికను పోషించారు. దీంతో మరోమారు పీకే పేరు మార్మోగిపోయింది. ఇక ఆ తర్వాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి సేవలను అందించారు. బెంగాల్లో మమత మూడోమారు అధికారంలోకి రావడానికి పీకే గట్టిగా కృషి చేశారు. పీకేను ఆశ్రయించే వారిలో చిన్నా చితకా పార్టీల నేతలు ఉన్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ మహామహా నేతలు, తలలు పండిన రాజకీయ ఉద్దండులు సైతం ఆయన తలుపు తడుతుండడం ఆసక్తికరంగా మారింది. పీకే ఎంతటి ప్రభావశీలో అర్థమవుతుంది. ఇలా వరుసగా అడుగుపెట్టిన చోటల్లా విజయాలను సాధించడమే గాక తనను నమ్మి వచ్చిన వారిని అందలమెక్కిస్తూ వారి విశ్వాసాన్ని పొందుతున్నాడు పీకే. అందుకే రాజకీయాల్లో ఆయన పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దెదించడానికి మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలు పీకేను నమ్ముకుని ముందుకు పోతున్నారు. మొత్తానికి చూస్తే మమతలాగే కేసీఆర్ కూడా బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమికే జై కొట్టే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి నేతలు కేసీఆర్ను చెడుగుడు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో కూడి కేసీఆర్ జట్టు కట్టే అవకాశం కనిపించడం లేదు. ఇండియాలో కాంగ్రెస్ శకం ముగిసిందని, ఇక తామే దేశాన్ని ముందుకు నడిపిస్తామని కమలనాథులు కాన్ఫిడెన్స్తో చెబుతుంటే అసలు జాతీయ పార్టీలను ఢీకొట్టలేమా అనే బలమైన సంకల్పంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి 2019 ఎన్నికల్లో కూడా కేసీఆర్ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు 70 ఏళ్లుగా దేశాన్ని ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. తద్వారా జాతీయ స్థాయిలో మూడో కూటమి అధికారంలోకి రావాల్సిందే అనే సందేశం ఇచ్చారు. అప్పుడు సమయం తక్కువగా ఉండడంతో పావులు కదపలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా టార్గెట్ చేరుకునేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు వివిధ ప్రాంతీయ పార్టీలను కడుపుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. అయితే కేసీఆర్ ఆలోచనకు 2019 సరైన సమయం కాదు. అప్పటికి దేశంలో మోదీ గాలి బలంగా వీస్తోంది. బీజేపీ అధికారం చేపట్టేందుకు కావలసిన సీట్లు రావని అప్పట్లో కేసీఆర్ వేసిన అంచనా తప్పింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న సంకేతాలు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కరోనాను ఎదుర్కోవడంలో, చైనాను నియంత్రించడంలో, దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందన్న భావన ప్రజల్లో కొంతమేరకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు అవకాశం దొరికినట్లుగా గులాబీ బాస్ భావిస్తున్నారట. కేంద్రంలో మోదీ సర్కార్ అప్రజాస్వామిక విధానాలు, రాష్ట్రాల హక్కులను హరిస్తూ పాలన సాగిస్తున్నారంటూ మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలు గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ప్రధాని మోదీని ధిక్కరించే ముఖ్యమంత్రుల్లో మమతా బెనర్జీతో పాటు కాంగ్రెసేతర నేతల్లో కేసీఆర్ గుర్తింపు పొందారు. మరి ఈ ఇరువురు బీజేపీని గద్దెదించేందుకు ఏ విధంగా ముందుకు పోనున్నారో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చే పార్టీలు ఇతర పార్టీల సాయం లేకుండా జాతీయ స్థాయిలో నిలబడడం కష్టం. కేసీఆర్, మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ వంటి వాళ్లు ఏకమైన కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ వస్తేనే మోదీని గద్దెదింపగలిగేంత బలాన్ని కూడగట్టగలరని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి అధికారంపై యావ ఉండడం సహజం. అందులో తప్పేమీ లేదు. ప్రజా సంక్షేమం కాంక్షించే నాయకులు ఖచ్చితంగా అధికారంలో ఉండాల్సిందే. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి దేశాన్ని ఏలాలన్న కోరిక ఉండడంలో వింతేమీ లేదు. అయితే మోదీని గద్దెదించేందుకు దేశంలో విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడితేనే అది సాధ్యపడుతుంది. అందుకు మూడో కూటమికి నాయకత్వం వహించేది మమతా బెనర్జీనా, కేసీఆరా, లేదంటే ఇంకొకరా? ఎవరు ముందుకు వచ్చినా వారికి విపక్షాలన్నీ సహకారం ఇవ్వాలి. అయితే విపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవడమే బీజేపీకి కలిసొస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికైనా దేశంలో విపక్షాలన్నీ ఐక్యమవుతాయా, లేదా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన కలహించుకుంటాయా అన్నది తేలాల్సి ఉంది. ఇది వాటి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.